జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగింది అందరికీ తెలిసిందే. నవీన్ యాదవ్ బంపర్ మెజార్టీతో గెలిచింది. సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ అభ్యర్థి, థర్డ్ ప్లేస్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దీపక్ రెడ్డిది కంప్లీట్గా డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి మాత్రం ఉంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఎవరు ఉన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అంటే ఆస్మా బేగం ముస్లిం నిరుద్యోగుల పక్షాన కొన్ని నెలల నుంచి కొట్లాడుతూ ఉంది. ఆస్మా బేగం ముస్లిం నిరుద్యోగి, ఎక్కువగా మనకు ఇక్కడ పక్కా తెలంగాణ రాము ఛానల్లో ఉంటుంది. ఆస్మాది అనేక రకాలుగా ఇంటర్వ్యూలో ఆ బిడ్డకు తల్లిదండ్రులు లేరు, ఆ బిడ్డను ప్రోత్సహించాలని మన రాము, పక్కా తెలంగాణ రాము చాలా వరకు ఆ బిడ్డకు హెల్ప్ఫుల్గా ఉంటున్నారు. నిజంగా కోట్లు చీల్స్తుందేమో అని నేను కూడా భావించిన. ముస్లిం బిడ్డ కదా, కనీసం ముస్లిం బుర్ర అంటే ఫేస్ ఒకటి ఓపెన్ చేస్తూ ఉంటారు, బుర్కా మొత్తము ఉంటుంది కాబట్టి కనీసం ఆ ఫేస్ ఐడెంటిటీ చూసైనా కనీసం ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ముస్లిం మైనార్టీలో ఎస్పెషల్గా ఆడవాళ్ళన్న ఓట్లేస్తారేమో అన్న ఒక చర్చ జరిగింది. నిరుద్యోగులు అందరూ కలిసి తిరిగిండ్లు. ఆస్మా అందరితో కలిసి తిరిగింది. ఆస్మా సపరేట్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతా తిరిగింది. 100% కాంగ్రెస్ను బొంద పెడతామని ఇక్కడ తిరిగింది. ఆస్మా పైన అనేక ఆరోపణలు వచ్చినాయి. బీఆర్ఎస్ తరఫున చాలా వరకు డబ్బులు తీసుకొని ఆస్మా తిరుగుతుంది, ఇంకో తరఫున డబ్బులు తీసుకొని ఆస్మా తిరుగుతుంది. ఎవడు గెలిచినా మంచిదే కానీ ఇక్కడ అస్సలు బీజేపీ కాంగ్రెస్ గెలవకూడదని ఆస్మా మాత్రం తిరిగిన నేపథ్యం మాత్రం ఉంది. మరి ఆస్మాకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ బిడ్డ కదా, ఒక ఆడపిల్ల ముస్లిం వర్గాల నుంచి పైకి రావడమే చాలా గొప్ప. ఒక ఆడపిల్ల డేర్గా రోడ్డు మీద అడుగు పెట్టడమే గొప్ప. అంటే పొలిటికల్ యాంగిల్లో చూస్తే చాలా విచిత్రాలు ముస్లిం సమాజంలో ఉంటాయి. అనేక రకాల కట్టుబాట్లు ఉంటాయి, అనేక రకాల వాళ్ళ మత ఆచారాలను ఆచరించాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. కంపేర్ టు క్రిస్టియానిటీ, కంపేర్ టు హిందువులతో పోల్చుకుంటే ముస్లిం మహిళలు అడుగడుగున వాళ్ళ ఒక బంధంలో, చక్రబంధంలో కూడుకొని ఉండాల్సిన పరిస్థితి మాత్రం ఏర్పడుతుంది. మరి ఆస్మా బేగం జూబ్లీహిల్స్లో పోటీ చేసిన ఆస్మా బేగంకు ఎన్ని ఓట్లు వచ్చినాయి, మరి ఎందుకు ముస్లిం మైనార్టీ బిడ్డలు ఆస్మా బేగం వైపు లేరు అంటే ఆస్మా బేగం చాలా వరకు అక్కడ పబ్లిక్కు తెలియకపోవడం, ఒక ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. ఇప్పుడు ఆస్మా పోటీ చేసింది కాబట్టి పక్కా తెలంగాణ రాము కావచ్చు, ప్రజా వాయిస్ మేనం శ్యాము కావచ్చు, ఇంకొకరు కావచ్చు ఈ యూట్యూబ్ ఛానళ్లతో పాటు ఆమె ఈరోజు స్క్రీన్ మీద ఉన్న పరిస్థితి. అందరితో పాటు నేను కూడా ఉన్నా. మినిమం ఓట్లు ఎన్నొచ్చినాయి పక్కన పెడితే నేను కూడా పోటీ చేసిన అదొక ఎక్స్పీరియన్స్గా ఆమెకు లైఫ్లో ఉపయోగపడే ఛాన్స్ మాత్రం ఉంది. ఇక్కడ ఆస్మా పోటీ చేసింది. ఆస్మాకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆస్మా బేగం ముస్లిం నిరుద్యోగిగా పోటీ చేస్తే 107 ఓట్లు వచ్చిన పరిస్థితి మాత్రం ఉంది. ఇక్కడ మీరు చూడవచ్చు ఆస్మా బేగం ఇండిపెండెంట్ అభ్యర్థి 107 ఓట్లు వచ్చినాయి. 107 అంటే ఒక 100 మందిని మాత్రం ఆమె వైపు తిప్పుకున్న పరిస్థితి. 107 మందిని ఆమె వైపు తిప్పుకున్నది. ఇది గొప్ప విషయమే. మనం అనుకోవచ్చు, అయ్యో వీళ్ళు ప్రభుత్వాలనే పడగొడతా అని చెప్పి కనీసం 107 సీట్లే అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ పొలిటికల్ ఎజెండా లేకుండా ఒక నిరుద్యోగిగా కలబడి కొట్లాడి 107 ఓట్లు సాధించిందంటే మా దృష్టిలో మేము కంగ్రాచులేషన్ చెప్తూ ఉంటాం. అటు తెలంగాణ శ్యామ్ కానీ ఇక్కడ ఆస్మా బేగం కానీ ప్రజా వాయిస్ కంగ్రాచులేషన్ చెప్తా ఉంది. ఎన్ని సీట్లు ఎన్ని ఓట్లు పక్కన పెడితే ఒక నికార్స్గైన నిరుద్యోగిగా తను నిలబడి కొట్లాడింది కాబట్టి అట్లీస్ట్ 107 ఓట్లు వచ్చినాయి. మేము అనుకున్నాం అందరం, ముస్లిం మైనార్టీ బిడ్డ కదా, కనీసం ఆ ఫేస్ చూసైనా ఈ ముస్లిం మైనార్టీ బిడ్డలు సగం మంది 98,000 మంది ముస్లిమ్స్ ఉంటే అందులో 40,000-45,000 మంది ముస్లిం ఆడబిడ్డలు ఉన్నారు కదా, ఆడవాళ్ళ ఓట్లన్నా ఈమెకు పడతాయేమో అన్న ఒక మీమాంస ఉండే. బట్ అది కూడా జరగలేదు. నిరుద్యోగుల పక్షాన అంతో ఇంతో 107 ఓట్లు మాత్రం సాధించిందని చెప్పుకోవచ్చు. ఆస్మాకి కంగ్రాచులేషన్ చెప్తా ఉంది. అందుకు ఒక ఆడబిడ్డ రోడ్డు మీదకి వచ్చి నిలబడి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆమె నియోజకవర్గం కాదు, ఆమె పుట్టిన నియోజకవర్గం కాదు, ఆమె చదువుకున్న నియోజకవర్గం కాదు, అయినా వెళ్ళి పోటీ చేసి ఒక ఆడబిడ్డగా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. ఇది ఆస్మా బేగంకు సంబంధించిన ఇష్యూ.